మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ప్రస్తుతం మనం ఉన్నాం ఈ దైవాలగూడెం షాబాదు మండలం. ఎవరైతే ఆరుగురిని చంపినటువంటి నరరూప రాక్షసుడు ఉన్నాడో అతని ఇంటి ముందే ఉన్నాము. అతని ఓన్ హౌస్ అంట ఇది. ఈ హౌస్లోనే తన భార్యని, ఇద్దరు చిన్న పిల్లల్ని కూడా చంపినటువంటి పరిస్థితి. మీకు కనిపిస్తున్నటువంటి మిడిల్లో డోర్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, ఏసీ కింద, ఏసీ అవుట్డోర్ యూనిట్ కింద కనిపిస్తున్నటువంటి రూమ్లోనే చంపారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది క్రైమ్ జరిగిన ఇన్సిడెంట్ అయినటువంటి ప్లేస్ కాబట్టి ఈ లోపలికి అలౌ చేయరు. పోలీసులు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో తీసుకుంటారు. ఎందుకంటే ఏ మాత్రం చిన్న ఎవిడెన్స్ కూడా మిస్ అవ్వకుండా వాటిని కలెక్ట్ చేయాలి అంటే ఎవరు ఎంటర్ అయినా, ఎవరన్నా లోపలికి వెళ్ళినా ఆ ఎవిడెన్స్లన్నీ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులు ఎవరిని అలౌ చెయ్యరు సహజంగా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. క్రైమ్ సీన్ డు నాట్ క్రాస్ అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న లైన్ లాగా పెట్టేస్తారు. అలాగే అక్కడ చూడండి మీరు, చిన్న పిల్లలు అయ్యి వాళ్ళ చెప్పులు కనిపిస్తున్నాయి చూడండి. రెడ్ కలర్ అయ్యి ఇంకో బాబుది అయితే ఒక చెప్పే కనిపిస్తుంది. మరి పక్కకి సైకిల్ కూడా ఉంది, చిన్న బండి ఉంది ఆడుకునేది. అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కన్న బిడ్డల్ని చంపిన ఇంత దరిద్రుడు రూప రాక్షసుడు ఎక్కడ ఉండడేమో. ఇంత కిరాతకంగా పిల్లల్ని చంపడం, ఆ విజువల్స్ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే అసలు బాబోయ్ ఇలా కూడా చేస్తారా, కన్న తండ్రి ఇలా చేస్తాడా అని అనిపిస్తుంది అవి చూస్తుంటే. వీళ్ళంతా ఊర్లో వాళ్ళే. ఒకసారి మాట్లాడదాము. ఇదే ఇల్లా అండి? సొంత ఇల్లేనా అతనిది? సొంత ఇల్లే. ఇక్కడే ఉంటాడా? ఇక్కడనే ఉంటుండే పొలం పని కానీ చేసుకుంటాడు. పొలం ఉన్నది, పొలం ఎక్కువ ఉంది, పొలం పని చేసుకుంటాడు. చెడ్డుగానే వేసారు, బలర కూడా చేస్తా అని అన్నాడు. మరి ఎందుకు చేసిండో అర్థమవుతలేదమ్మా. మరి ఏ విధంగా అనుకున్నాడో, ఎట్లా అనుకున్నాడు కానీ కరెక్ట్ అనేది అర్థమవుతలేదు. తన పిల్లల్ని కూడా తను చంపేయటం అంటే ఇంకా ఘోరం కదా. మాకందరికి చాలా బాధాకరంగా ఉందమ్మా. తన సొంత పిల్లల్ని ఎవరైనా కూడా తన పిల్లలు ఎవరు చంపుకోనికి అది ఉండదు. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇంత ఘోరంగా కూడా మన రంగారెడ్డి జిల్లాలో కూడా ఎప్పుడు జరిగింది కూడా లేదు. ఇంతమంది 6 చనిపోయారంటే వీడు ఎంత దుర్మార్గుడో. అసలు మనుష పశువ అనేది కూడా మాకు అనిపిస్తుంది. అసలు రాక్షసత్వ తత్వం అనే గుణం అటువంటిది, కానీ మంచి గుణం ఉన్న మనిషిగా అయితే కాడు. చేయరు. దారుణంగా అమ్మ, చాలా దారుణంగా. ఘోరమైనటువంటి దారుణమే జరిగింది. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? పిల్లలు కదా, మంచిగా బతుకుతారు కదా, చిన్న పిల్లలు, తండ్రి మంచిగా బతుకుతారు కదా అనుకున్నారు. తల్లిదండ్రులు కూడా ఇడిచిపెట్టి వాళ్ళ మీదనే ఇడిచిపెట్టిపోయారు. బతుకని కొడుకు, కోడళ్ళు, మన్మలు బతుకోకనని ఇడిచిపోయారు. ఇంత ఘోరమైన పరిస్థితి మాత్రం ఎప్పుడు జరగలే ఈ గూడెంలో. ఇంత జరిగింది ఇప్పుడు, అంత ఘోరంగా జరిగింది మేడము. చాలా బాధ అనిపిస్తున్నది. మా గూడానికి మంచి పేరు వచ్చి నుండే, రాజ్యం అంతా టీవీలో చెప్తుంటే మా గుండెలు కదిలిపోతున్నాయి. అంత దైవాలగూడెం అంటే అంత చిన్నగా అయిపోయింది ఇప్పుడు. అంత మంచి భక్తి పరులు మంచిగా చేసుకుంటారు, మంచిగా ఉంటారు, మస్తు భక్తులు వస్తారు, మంచిగా దేవాలయం ఉన్నది, మంచిగా జరుగుతుంది అన్నారు. కానీ ఇప్పుడైతే చాలా కిందికి అయిపోతున్నది. అంతా మాకు గుండెలో రాయేసినట్టు అయిపోతుంది. ఎంతమంది చనిపోయినా మాకు భయంకరం కాలేదు. మాకు ముసలోళ్ళ పండగ రాలిపోయారు, మాకేం భయంకరం. పిల్లలు పావుర్యాలు, పిల్లలు చూస్తే పాలమంతా గిలగిలగిల కొట్టుకుంటున్నది. ఇంత ఘోరంగా జరిగింది మేడం. మాకే మస్తు కలకాలం. మా ఊరి పేరు చెప్పగానే జల్లుమంటుంది. చెవెళ్ళ తాలూకా అంటారు, షాబాద్ మండలం అంటారు, దైవాలగూడెం అంటాకల జల్లుమంటుంది మేడం. ఇంత ఘోరంగా జరిగింది. ఎప్పుడూ మాకు ఇంత దారుణం మాకు తెలియదు. ఇప్పుడు 60 ఏళ్ళ ఏజ్ నాది, ఇంకా తెలియదు నాకు. అంత ఘోరంగా జరిగింది. ఇప్పుడు ఆ పసి వీళ్ళ వాళ్ళను కూడా అంత దారుణం చేసేది కాదే కాదు. అంత రాక్షసుడు తత్వం మా పిల్లలంతా వచ్చి ఇంత పని చేసాడు. రాక్షసుడే వాడు, ఆడు ఉండవలసింది కాదు భూమి మీద. చూశారు కదా, స్థానికులు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటన అసలు చూడలేదు, వినలేదు. మా మండలంలో జరగటం, మా ఊర్లో జరగటం అనేది అసలు మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అతన్ని కూడా ఖచ్చితంగా శిక్షించాలి, కఠినమైన శిక్ష పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంతమంది 6 మరణానికి కారణమైనటువంటి ఆ వ్యక్తిని వదిలిపెట్టకూడదు. 100% చట్టపరంగా కఠినమైన కఠినంగా శిక్షించాలి, కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పేసి మొత్తం ఊరంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ.